నమస్తే నాగార్జున గారు. నమస్తే. సార్ ఎట్టకేలకు జూన్ ఫస్ట్ వచ్చేసింది. ఎగ్జిట్ పోల్స్ అనేది రిలీజ్ అవుతున్నాయి. రిలీజ్ అయిపోయింది గూడా మాక్సిమం. సో, చాలా మటుకు ఏదైతే న్యూట్రల్ ఉన్న కంపెనీస్ ఉన్నాయో, ఎగ్జిట్ పోల్స్ ఇచ్చే కంపెనీస్ ఎవరైతే న్యూట్రల్‌గా ఉన్నారో, వాళ్ళు మాక్సిమం కూటమి ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న బీజేపీ గాని, టీడీపీ గాని, జనసేన గాని, బీజేపీ వైపు ఈ ముగ్గురు కలిసి గవర్నమెంట్ ఫార్మ్ చేస్తారు అని మాక్సిమం న్యూట్రల్‌గా ఉండే సర్వే కంపెనీస్ చెప్తున్నాను. సో, ఈ న్యూట్రల్ ఉన్న సర్వే కంపెనీస్ మాక్సిమం ఈ 3 పార్టీల గురించే చూపిస్తున్నాయి. ఎందుకు నిజంగా న్యూట్రల్‌గా ఉండే సర్వే కంపెనీస్ ఏదైతే ఉన్నాయో, నిజంగా వాళ్ళు చెప్పినట్టు జరిగిద్దా? జూన్ 4థ్ అదే రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందనుకుంటున్నారా? ఇప్పుడు ఎగ్జిట్ పోల్సు తర్వాత ప్రీ పోల్స్ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ గూడా మొదటి నుంచి మనం అనుకుంటాందే. హ్మ్. గత సంవత్సరంన్నరగా ఈ ప్రభుత్వం వెళ్తున్నటువంటి తీరు, మొదట్లో అధికారంలోకొచ్చినప్పటి నుంచి, మరీ ముఖ్యంగా ఒక సంవత్సరంన్నర నుంచి వీళ్ళు చేస్తున్నటువంటి విధానాలు, రాజధాని మీద వీళ్ళేస్తున్నటువంటి పిల్లి మొగ్గలు, హ్మ్. రకరకాల ప్రామిస్‌లు చేసి మేము మెగా డీఎస్సీ తర్వాతొచ్చేసేసి జనవరిలోనే ఎవ్రీ ఇయరు జాబ్ క్యాలెండరు, తర్వాత సిపిఎస్ రద్దు, మద్యపాన నిషేధం, ఇవన్నీ చేస్తారేమోనని చూసిన తర్వాత జనాలు, హ్మ్. ఒక ఏడాదిన్నర నుంచి మొదలైంది జనంలో. ఇవేవి కావు. నేను మాట తప్పను, మడమ తిప్పను అనేటువంటిది అది స్లోగన్ వరకే పరిమితం గానీ మిగతాది కాదు అన్నటువంటిది జరుగుతా వచ్చింది. హ్మ్. అది జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో, అది పీక్స్‌కెళ్ళిపోయింది. హ్మ్. ఇప్పుడు ఇవాళ ఎగ్జిట్ పోల్స్‌లో మెజారిటీ ఆఫ్ ది ఎగ్జిట్ పోల్స్ మనకి కూటమి వైపు చూపించడానికి ఇవన్నీ కారణాలు గదా! హ్మ్. చూస్తూ 40 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి ఒక లెజెండరీ పర్సనాలిటీని అసలు బేస్ లేనటువంటి కేస్‌లో తీసుకెళ్ళి అరెస్ట్ చేయటం, అరెస్ట్ చేసినటువంటి విధానం, ఆయన్ని ట్రీట్ చేసినటువంటి విధానం ఏంటంటే, ఎప్పుడు కూడా ఎలక్షన్‌లో ఎట్లా ఉంటుందంటే, న్యూట్రల్ ఓటర్స్ అనేటువంటి వాళ్ళు ఒక 10% ఉంటారు. హ్మ్. వీళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు. వాళ్ళకి ఆ ఎలక్షన్ టైంకి ఏమనిపిస్తే ఆ పార్టీకి ఏ పార్టీకి రావాలనుకుంటే దానికేస్తారు. లేదా ఓటింగ్ కన్నా దూరంగా ఉంటారు. ఓకే. ఎప్పుడైతే ఇలాంటి దుందుడుకు చర్యలు చేసి, చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని టచ్ చేశారో, ఆ రోజునే ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి నిరసన తెలియజేశారనేది మనం చూసాం. కానీ ఆ సమయంలోనే పవన్ కళ్యాణ్ పెట్టుకోవాలా వద్దా పొత్తు అనుకుంటున్నటువంటి వ్యక్తి టక్కన వెళ్ళటం, అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చూడటం, చెలించిపోవటం, బయటికి రాగానే అతన్ని పొత్తు అనౌన్స్ చేయటం చూసాం. సో, ఇవన్నీ గూడా ఏంటంటే, వాళ్ళు చేస్తూ వచ్చినటువంటి చారిత్రాత్మక తప్పుదాలు. ఏమనుకున్నారంటే, చంద్రబాబు నాయుడు గారిని లోపలేసేస్తే పార్టీ అంతా డీమోరలైజ్ అయిపోద్ది. బయటికి రాకుండా ఈయన్ని మనం ఎలక్షన్ టైం వరకు గనక మేనేజ్ చేసామంటే అసలు పార్టీనే ఉండదు. మనమే గెలిచిపోతాం. హ్మ్. దీన్ని ఎప్పుడైతే మీరు ఇలాంటి పద్ధతి అనుసరించారో, న్యూట్రల్ ఓటర్స్ అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరూ గూడా ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాలనేటువంటి మోడ్‌లోకొచ్చేసారు. దాని రిఫ్లెక్షనే మనకి ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున దగ్గర దగ్గర 30-35 లక్షల మంది ఆంధ్రప్రదేశ్‌కి ఎట్లా పోటెత్తారో మనం చూసాం. ఒక తిరణాలకెళ్ళినట్టు ఎళ్లారు. అవును. దేని ఫలితం అంటే, ఇలాంటి పనులన్నిటి ఫలితం. రెండోది మేనిఫెస్టో. హ్మ్. ఏదో పెద్ద నవరత్నాలు ప్లస్ అంటే జనాలు బ్రహ్మాండం భూమి బద్దలైపోయే మేనిఫెస్టో బయటకొస్తదన్నారు. ఏమీ లేకుండా తుస్సు అనిపించారు. ఆ 3000 ఇచ్చేటువంటి పెన్షన్‌ను గూడా ఒక 500 పెంచి, ఆ 500 గూడా చివరి 2 సంవత్సరాల్లో 250 ఇస్తామంటే, జనాలకి మైండు బ్లాంక్ అయిపోయింది. అసలు ఏంటి? ఏమవుతుంది? ఏం జరుగుతాంది? దీన్ని పథకం అంటారా? దీన్నేమన్నా పాలన అంటారా? అని. హ్మ్. ఒక పక్కనేమో ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయింది. మేము పంచేదాంతోటి అందరూ లక్షాధికారులయిపోయారని ఒక పక్కన చెప్తున్నారు. మిలియనీర్ అన్నారు. పెంచాల్సినటువంటి రూ. 500 పెన్షన్ పెంచడానికేమో 3 ఏళ్ళు చాలకుండా నాలుగో ఏడు, ఐదో ఏడు ఇస్తున్నారు. ఇక్కడే జనానికి అర్థమైపోలా. ఇయన్నీ అయిపోయినాక పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు. అసలు చీమ దూరే సంధిస్తే దాన్ని ప్రతిపక్షాలు భూతద్దంలో చూపిస్తాయి. అలాంటిది నువ్వు ఏకంగా ఆస్తి హక్కు అయినటువంటి పాసు పుస్తకం మీద నీ బొమ్మేస్తే వాళ్ళేం చెప్పారు? ఇంకేముంది అయిపోయింది మీ మీ పొలాలన్నీ జగన్మోహన్ రెడ్డి కొట్టేయబోతున్నాడని ప్రచారం చేశారు. హ్మ్. దానికి ఊతం ఇస్తూ ఇంకొక వారం 10 రోజుల్లో ఎలక్షన్ ఉందనగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ని బయటికి తీసుకొచ్చారు. హ్మ్. ఇది ఆత్మహత్యా సదృశ్యం. కాస్తో కూస్తో వీళ్ళకి పట్టుంది పల్లెల్లో
ఇప్పుడు చాలామంది అనలిస్టులు, సీనియర్లు కూడా ఏం చెప్తున్నారు? అసలు పల్లెలు మొత్తం కూడా అసలు బ్రహ్మాండంగా రూరల్ ఏరియా అంతా జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉన్నారనేటువంటిది వాళ్ళ బండ అంచనా. ఏంటంటే పథకాలు తీసుకున్నారు కాబట్టి. కానీ అక్కడ ఉండేదంతా కూడా రైతువారి. హ్మ్. ఎస్సీ, ఎస్టీలు ఉంటారు. వాళ్ళకి ఎకరానో, అరెకరానో, 2 ఎకరాల పొలం తాతండ్రుల దగ్గర నుంచి వస్తుంది. వాళ్ళు రైతే. అట్లాగే మామూలు రైతులుంటారు. చిన్న సన్నకారు రైతులుంటారు. పెద్ద రైతులుంటారు. లేదా తాతతండ్రుల పొలాలు ఇక్కడ పెట్టుకొని అమెరికా, ఆస్ట్రేలియా విదేశాల్లో ఉన్నోళ్ళుంటారు. సో, ఎప్పుడైతే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చిందో, దీని మీద పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు అది ప్రచారం అనండి, దుష్ప్రచారం అనండి, ఏమన్నా అనివ్వండి, మీ పొలాలు పోతాయి, మీ ఆస్తులు పోతాయి, మీకు రక్షణ లేదని ఎప్పుడైతే ఇది చేశారో, మీ పథకాలు తీసుకున్న వాళ్ళే వాళ్ళకి ఏదైనా 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాల పొలం ఉంటే ఆళ్ళంతా మీకు వ్యతిరేకంగా ఓట్లేశారు. దీంట్లో ఏమన్నా అనుమానం ఉందా? నా పాస్ పుస్తకం మీద జగనన్న ఫోటో ఉన్నా పర్వాలేదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారంగా వాళ్ళు ఏం చెప్పినా గాని నాకేమైనా పర్వాలేదని ఏ రైతన్నా అనుకుంటాడా? లేదు. అనుకోడంటానికి ఉదాహరణ ఏంటంటే, పులివెందల్లోనే జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతి గారెళ్తే, వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఎలా నిలదీశాడో చూసాం. ఏమన్నాడు? "అమ్మా ఏంటమ్మా మా పాస్ పుస్తకాల మీద మీ ఆయన ఫోటో ఏంటి? కాస్త మీ ఆయనకి చెప్పండమ్మా, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుందని" బహిరంగంగా చెప్పాడు. ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తదని చెప్పేసి ఎవరన్నా గనక ఎగ్జిట్ పోల్స్‌లో చెబితే వాళ్ళ క్రెడిబిలిటీ పోతుంది. సో ధైర్యం చేసి ఆత్మహత్య చేసుకోవాలి. ఇంకెప్పుడు జీవితంలో ఇప్పుడు లగలపాటి రాజగోపాల్ గారు గనక 2019లో చంద్రబాబు నాయుడు వస్తారన్న తర్వాత అస్త్ర సన్యాసం చేసి రాజకీయాలే మానేసాడు చూసారు కదా! అవును. అలాగే వైసీపీ ఏదన్నా వస్తుందని ఎవరన్నా చెబితే ఎగ్జిట్ పోల్స్‌లో వాళ్ళ పరిస్థితి కూడా రేపు రిజల్ట్స్ వచ్చినాక అదే అవుతుంది. సార్ ఇంకోటేంటంటే మహిళా ఓట్ల శాతం ఎక్కువ శాతం పోలయినాయి. హ్మ్. సో ఏంటంటే వైసీపీ వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారంటే మహిళలు మాకే ఓటేశారు. ఎందుకంటే సంక్షేమ పథకాలు మేము ఎక్కువ ఇచ్చాం కాబట్టి మహిళా ఓట్లు మొత్తం మాకే పడినాయి అని వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. హ్మ్. సో మీ ఎక్స్‌పీరియన్స్ ప్రకారం మహిళలు ఎవరికి ఓటేశారని మీరు భావిస్తున్నారు? ఇందాక చెప్పిన దాంట్లోనే ఆ సమాధానం కూడా ఉంది. హ్మ్. పథకాలు తీసుకునేటువంటి చాలా మందికి ఎకరానో, అరెకరానో, ఒక 2 ఎకరాలో పొలం ఉన్నోళ్ళు కూడా ఉన్నారు దీంట్లో. హ్మ్. వాళ్ళకి ఎక్కడో అంతో ఎంతో ఉంటుంది. సో, మీ ఆస్తి మీదకి ఎవరైనా వస్తారు అన్నప్పుడు, అది నిజమని అబద్ధం అవనండి. హ్మ్. అవకాశం అక్కడ ఉంది అన్నప్పుడు, మాకు పథకాలు వచ్చినాయి కాబట్టి పర్వాలేదులే, మా వాళ్ళకి ఏద్దామని ఎవరన్నా అనుకుంటారా? మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మా చుట్టం 30 ఎకరాలు అతను రైతు. హ్మ్. అతను కూడా పెన్షన్ తీసుకుంటున్నాడు. హ్మ్. ఎందుకు? ఊరికే నేను ఒకరోజు ఎళ్ళినప్పుడు ఏదో ఫంక్షన్‌లో కలిసినప్పుడు ఎవరో చెప్పారు. మీ మామయ్య కూడా తీసుకుంటున్నాడు వృద్ధాప్య పెన్షన్ అన్నాడు. నీకేం పుట్టింది? వృద్ధాప్య పెన్షన్ తీసుకోవడం ఏంటంటే, ఎవడి సొమ్మురా? మన సొమ్ము మనకిస్తున్నారు. ఊరికే వస్తే తీసుకోవడానికి ఏముందన్నాడు. 30 ఎకరాలు ఉంది కదా! అంటే నాకు 2 కొడుకులున్నారు. నా భార్య మీద పేరు మీద కొంత, ఆళ్ళ పేరు మీద కొంత, ఈళ్ళ పేరు మీద కొంత ఇచ్చాను. నేను ఎలిజిబుల్ అయ్యాను. సో, ఇలాంటాళ్ళు వాళ్ళు పక్కా తెలుగుదేశం. హ్మ్. సో, నా పథకం తీసుకున్నాడు కాబట్టి ఏస్తాడని నా లెక్కలో ఏసుకుంటే ఎలా ఉంటది? పైగా నీ ఆస్తి మీదకి ఏదన్నా ఇబ్బందొస్తుందంటే, మగోళ్ళు, ఆడోళ్ళు ఎవరు తేడా ఉండదు. అందరూ కలిపిటేస్తారు. హ్మ్. సో, చాలా సిస్టమాటిక్‌గా జరిగినటువంటి ఈ సర్వేల్లో గూడా చాలామంది వాటిని డీకోడ్ జేసి చూపిచ్చారు. హ్మ్. నువ్వు పథకం ఇచ్చావు. రూ. 15,000 అమ్మఒడి ఒక పిల్లాడుంటే, నలుగురు పిల్లలున్నా ఒకళ్ళకి 15,000 ఏసావు. నార్మల్‌గా ఉన్న కుటుంబానికి మీరేసింది అదే గదా! అవును. అంతకు మించి వేరే ఏం లేవు గదా! మిగతా ఏదన్నా బీసీలకి ఏంటో వేరే పథకాలు ఇచ్చుంటారు. నార్మల్‌గా ఇచ్చినటువంటిది అమ్మఒడి, ఇంట్లో ముసలోళ్ళుంటే పెన్షన్. కానీ 15,000 నువ్వు అమ్మఒడి ఇచ్చి, ఆ ఇంట్లో తాగే మొగుడుంటే, ఆ మొగుడు రోజు క్వార్టర్ బాటిల్ తాగుతున్నాడు. క్వార్టర్ బాటిల్ అంతకుముందు ఎంతుండేది? రూ. 60 ఉండేది. ఇప్పుడు 200 అయింది. సో, అంటే రోజుకి రూ. 140 చొప్పున 30 రోజులకి ఎంతయింది? 4,000. 4,000 పైనయింది. ఓ 3, 4 రోజులు తాగలేదనుకున్నా గాని 4,000. 4,000 ఇంటూ 12 50,000, 48,000, 50,000. అంటే ఇచ్చింది 15,000, పోయింది 50,000. ఈ మాత్రం లెక్కలు రావా పల్లెటూరులో వాళ్ళకి? సో, భార్యకి 15,000 ఇచ్చేసాడు గాబట్టి, 40,000, 50,000 నీ జేబులో నుంచి తీసుకున్న భార్య జగన్మోహన్ రెడ్డికి ఏస్తదా ఓటు? రోజు మొగుడు తీసుకెళ్ళి రూ. 200 అక్కడ తాగుతా ఉంటే, అంతకుముందు రూ. 60 తాగేది, భార్యకి తెలీదా ఎంత పోతుందో ఇంట్లో నుంచి? హుహు. తర్వాత నిత్యం బయటికెళ్తే
పప్పు ఉప్పు ఎంతగా పెరిగిపోయినాయో తెలుసు. 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారు. ఇప్పుడు మళ్ళీ 10,000 కోట్లు ట్రూ అప్ ఛార్జెస్ వేస్తా ఉంటున్నారు. హ్మ్. 3 సార్లు 4 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. చదువుకున్న పిల్లాడికి ఉద్యోగం లేదు. వెళ్దామంటే సరైన రోడ్డు లేదు. ఇవన్నీ పట్టించుకోకుండా నాకు పథకం ఇచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మా ఇంటో మెంబర్ అని ఎవరన్నా అనుకుంటారా? ఇది పిచ్చి భ్రమ. ఆ భ్రమలన్నీ తొలగిపోతూనే ఇవాళ ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నీ మనకు చెప్తున్నాయి. అందుకనే అందరూ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అన్ని సెక్షన్స్ కూడా ఇవాళ కొన్ని కులాల్లో కొన్ని సెక్షన్స్ మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి పక్కన నిలబడ్డాయి కానీ మిగతా అందరూ కూడా అర్బన్ ఓటర్స్ అయితే వన్ సైడెడ్. హ్మ్. 80 to 90% కాస్త చదువు ఉండి కాస్త తెలివితేటలుండి కాస్త ఇది చేయగలిగిన ప్రతి వాళ్ళు కూడా ఈ గవర్నమెంట్కి వ్యతిరేకంగానే ఓటేశారు. అది రేపు 4వ తారీఖు మనకు తెలియబోతుంది. థ్యాంక్ యూ సార్.